ముందుగా అందరికీ నమస్కారం. అలంకారం అంటే ఏమిటి? మరి అలంకారాలు ఎన్ని రకాలు? మరి ఎక్కడ వీటిని ఉపయోగిస్తున్నాం అనే విషయాన్ని ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. రాబోయే ఏకలవ్య గురుకుల టెట్, సీటెట్ మరియు డిఎస్సీలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకందరికీ శుభాభివందనాలు. మరెందుకు నేర్చుకుందాం. మరి అలంకారాల గురించి దండి ఏమన్నారు? కావ్యశోభకరన్ ధర్మన్ అలంకారన్ అని ఆయన నిర్వచించడం జరిగింది. అంటే అలంకారాలు అనేవి మనకు ఏదైనా విషయాన్ని, భాషను లేదా ఒక వస్తువును అందంగా ఆకర్షణీయంగా చేయడానికి ఉపయోగించే అలంకరణ లేదా ఆభరణం అనే అర్థాన్ని సూచిస్తుంది అని తెలియజేయడం జరిగింది. అయితే అలంకారానికి మూలార్థం అందాన్ని, ఆకర్షణను పెంచడం. సాహిత్యంలో ఏ పాఠకుని మనసుని ఆకట్టుకునేందుకు భాషను అలంకరించే విధానాన్ని ఇది మనకు సూచిస్తూ ఉంది. అందుకే అలంకారానికి పండితులు అంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. తెలుగులో ముఖ్యంగా శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు అనే రెండు రకాల అలంకారాలను ఉపయోగిస్తారు. ఇందులో మొదటిదిగా మనకు శబ్ద అలంకారాలు. శబ్ద ప్రాధాన్యతను బట్టి ఈ అలంకారం ఉంటుంది. ఇందులో అనుప్రాస అలంకారం, యమకాలంకారం, ముక్త పదగ్రస్త అలంకారం, అంత్యానుప్రాస అలంకారం అని శబ్దాలంకారంలో 4 రకాలుగా మళ్ళీ మనకు విభజించబడి ఉంటుంది. ఇందులో ప్రాస నియమాన్ని అనుసరించి అనుప్రాస అలంకారం అనేది మళ్ళీ మనకు 4 విధాలుగా విభజించబడి ఉంటాయి. శబ్దాలంకారంలో ప్రధానమైనది అనుప్రాస అలంకారం. అనుప్రాస అలంకారం మళ్ళీ వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, అలాగే లాటానుప్రాస అలంకారం, చివరిది అంత్యానుప్రాస అలంకారం. ఈ 4 కూడా అనుప్రాస ప్రక్రియలో ఉన్నాయి కాబట్టి అనుప్రాసలో ఈ 4 మనము చెప్పడం అనేది జరుగుతుంది. సో శబ్దాలంకారంలో ప్రధానమైనవి అనుప్రాస అలంకారం. ఒక్కొక్క దాని గురించి వివరంగా మనం ఉదాహరణలతో సహా నేర్చుకుందాం. మీరందరూ నిశ్చిన్నంగా చూసినట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అందించండి, మీ లైక్స్ ఇవ్వండి, నా ఛానల్ గ్రోత్లో సపోర్ట్ చేయండి. చూడండి, వృత్యానుప్రాస అలంకారం. ఒకే పదము లేదా ఒకే వాక్యములోని ఒక అక్షరము అనునాసికంగానే వ్యంజనం కానీ పదే పదే రావడమును వృత్యానుప్రాస అలంకారము అంటారు. అంటే ఒకే హల్లు అనేక సార్లు పునరావృతం అవ్వడము అని ఇక్కడ దీని యొక్క అర్థం. ఒక పదములోని అక్షరము లేదా ఒక వ్యంజనము పదే పదే వరుసగా పలుకబడినప్పుడు కలిగే అలంకారమే వృత్యానుప్రాస అలంకారము అని చెప్పబడతా ఉంది. మరి ఒకసారి ఎగ్జాంపుల్ మనం గమనించినట్టయితే, ఉదాహరణగా కంకణ కంకణ కింక నినాదము. ఇక్కడ కా అనే అక్షరము పదే పదే రావడం వలన ఇది వృత్యానుప్రాస అలంకారం కింద మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి మీరు చాలా ఇంకా ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టికల్గా చేస్తూ ప్రాక్టీస్ చేయండి. రెండవది చేకానుప్రాస అలంకారం. చేకానుప్రాస అంటే 2 హల్లుల జంటలు వెంటనే వస్తే చేకానుప్రాస అలంకారం అంటారు. అంటే ఇట్లా 2 హల్లుల జంటలు వెంటనే రావటం. ఒక్కసారి మనం గమనించినట్టయితే, సంకల్ప కల్ప వృక్షము సకల కళాధారము. ఇందులో కల్ప కల్ప కళ కళ అనే జంట హల్లులు వెంటనే రావటం జరిగింది. చూడండి, అబ్జర్వ్ చేయండి, మీరు ఇది గమనించండి. నెక్స్ట్ లాటానుప్రాస అలంకారం. ఒకే హల్లుల జంట అర్ధభేదము లేకుండా తాత్పర్య భేదంతో మరలా పునరావృతం అవుతే లాటానుప్రాస అలంకారం అంటాం. ఇక్కడ హల్లుల జంట అర్థంలో మార్పు ఉండదు, తాత్పర్యంలో మార్పు ఉంటుంది. కమలాక్షు నర్చించు కరములు కరములు. కరములు అంటే చేతులు, కమలాలంటే విష్ణువు, అర్చించడం అంటే పూజించడం. ఇందులో కరములు అనే పదం 2 సార్లు వచ్చింది, మీరు ఇది గమనించవచ్చు. కరములు కరములు. మరి ఇందులో తాత్పర్య భేదం ఏముంది అని అబ్జర్వ్ చేస్తే, ఈ పదానికి చేతులు అనే అర్థం,
విష్ణువును పూజించే చేతులే చేతులు మహాచేతులు, విష్ణు పూజ చేయని చేతులే కావని తాత్పర్య భేదం ఉన్నది. ఈ విధంగా మనము వీటిని అర్థం చేసుకోవచ్చు. అంత్యానుప్రాస అలంకారం, అంత్యం అంటే చివరన అని. పాదం చివరన కానీ ఒకే విధమైన వర్ణాలు కానీ వర్ణ సముదాయము కానీ వస్తే అంత్యానుప్రాస అలంకారం అంటారు. సినిమా రంగంలో కవులు ఉపయోగించే ప్రాస. రాముడు గుణాధాముడు, రణభీముడు ఇనవంశ సోముడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏం కనబడుతుంది? పదం చివరన 3 అనే పదము చాలాసార్లు పునరావృతమైంది. రాముడు, గుణాధాముడు, భీముడు, సోముడు, ఇలా ఈ పదాలను మనము అంత్యప్రాసలో మనము చూడొచ్చు. వీరును వారును పండితులు, విక్రమవంతులు, బహు గర్వాదురారులు, వారు వీరు అనేవి పదం చివరన కానీ పాదం చివరన కానీ ఇలా మళ్ళీ పునరావృతం అవ్వడం. యమక అలంకారం, వచ్చిన పదమే మరలా వచ్చినట్లయితే అర్థభేదం ఉంటే యమక అలంకారం అంటారు. ఉదాహరణను పరిశీలించినట్టయితే మన సుభద్ర మనసు భద్రమాయే, మన సుభద్ర ఒకటి మనసు భద్రం, తనయాలని కనుగోరును అనేది 2 సార్లు వచ్చినట్టు అనిపించింది. ఒక హాలి భార్య తెలియజేస్తుంది, ఇంకొక తనయ అంటే కుమారుల సమూహం అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ముక్త పదగ్రస్తం, పదం విడిచి పదం రాయటం. ఒక పదంలోని చివరి అక్షరాలను గ్రహించి రెండవ పదాన్ని, ఒక వాక్యం చివరి పదాన్ని గ్రహించి రెండవ వాక్యాన్ని, ఒక పాదం చివరి పాదాన్ని గ్రహించి తర్వాత పాదాన్ని చెబితే ముక్త పదగ్రస్తం అంటారు. సుధాతి నూతన మదనాగతురంగ పూర్ణిమణిమయ సదనామయ గజరథ నారద నాగేంద్ర విభకీర్తి నరరస సింహ. దీన్ని ముక్తం అంటారు.